ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ అండదండలతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొండలను గుల్లజేస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు. అక్రమ్ మైనింగ్ మీద హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందంటోంది సాక్షి. అక్రమ మైనింగ్ అనేది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక రుగ్మత. దీన్ని మనం అందరం తప్పనిసరిగా గుర్తుంచుకు తీరాల్సిందే. ఎటువంటి భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. ఇందుకు మనిషి అత్యాసే ప్రధాన కారణం. ఆ విధ్వంస పర్యవసానమే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వినాశకరమైన ఫలితాలు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ్ మైనింగ్, నిల్వ, రవాణాని అరికట్టేందుకు 2020లో అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణల్ని హైకోర్టు ఇప్పుడు సమర్థించింది. ఆ సవరణలు చట్టబద్ధమైనవని తేల్చి చెప్పింది. ఎంఎంఆర్డి చట్టంలోని సెక్షన్ 15, 23C ప్రకారం మైనర్ మినరల్స్ అక్రమ్ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టం ఎంఎండిఆర్, ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ ఎంఎంసి రూల్స్ని ఉల్లంఘిస్తూ అక్రమ తవ్వకాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకి జరిమానా విధించే అధికారం గనుల శాఖ అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే శిక్ష విధించే అధికారం మాత్రం సంబంధిత న్యాయస్థానానికే ఉంటుందని చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చెమలపాటి రవి ధర్మాసనం ఇటీవల అత్యంత కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ ఎంఎంసి రూల్స్కి ప్రభుత్వం చేసిన సవరణలు కేంద్ర చట్టమైన ఎంఎంఆర్డీఏ విరుద్ధంగా ఉన్నాయంటూ, అందువల్ల అవి చెల్లుబాటు కావంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని ధర్మాసనం ఇప్పుడు రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో జగన్ ప్రభుత్వమే దాఖలు చేసిన అప్పీళ్ళని ధర్మాసనం అనుమతిస్తూ ఈ మేరకు తీర్పిచ్చింది. గనుల శాఖ అధికారుల నుండి డిమాండ్ నోటీసు అందుకున్న మైనింగ్ కంపెనీలు ఈ తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చిన 15 రోజుల్లో చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.